ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బహుబలమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అయ్యా, ఇంతవరకు కూడా మేము సజీవులంగా ఉన్నాము అంటే, ఈ రోజును చూడగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీ కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా గడిచిన రాత్రంతా భద్రపరిచినందుకు, కాపాడినందుకు, క్షేమాన్ని దయచేసినందుకు మీకే స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున ఎంతోమంది బిడ్డలు వారికి కలిగిన భారాలను వారే మోస్తూ అయా ప్రయాసపడుతూ జీవితాన్ని ఈదలేక దుఃఖిస్తున్నారు తండ్రి. ఎంతోమంది వారి యొక్క తనువులను చాలిస్తున్నారు నాయన. అయ్యా, మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా మా సమస్యలను బట్టి మేము చింతించకుండా మా భారాన్ని మీపై వేసినట్లయితే మీరే మమ్మల్ని ఆదుకుంటారంటున్నారు నాయన. మీరే మాకు సహాయం చేస్తానంటున్నారు. ఈ లోక యాత్రలో తండ్రి, జీవితపు యాత్రలోనైనా, కుటుంబ యాత్రలో ప్రభువా, ప్రతి యాత్రలోనైనా మమ్మల్ని విజయవంతంగా నడిపిస్తారని ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, ఎవ్వరు కూడా అయా వారి జ్ఞానం వాడి వారు ప్రయాసపడకుండా మీ యందు ఆధారపడి జీవించడానికి, మీపై నమ్మకం ఉంచి జీవించడానికి సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మీ కృప దయచేయండి, మీ సహాయం అనుగ్రహించండి. అయా, ఈ రోజున మా సొంత నిర్ణయాల చేత, మా సొంత ఆలోచనల చేత మేము తప్పిపోకుండా మీరే మాకు తోడై ఉండి అన్నీ కూడా తెలియపరిచి నడిపించమని అడుగుతున్నాం దేవా. అదేవిధంగా మీ నామానికి అవిధేయంగాను, అవమానకరంగాను, విరుద్ధంగాను చెడ్డ క్రియలు చేస్తూ ఈరోజు జీవించకుండా మీ నామాన్ని మహిమపరిచే వారిగా మమ్మల్ని మీ పాద సన్నిధిలో నిలవబెట్టుకోనండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా పనులన్నిటిని బట్టి కూడా అడుగుతున్నాం. చేస్తున్న మా ప్రతి పనిలోనూ ప్రతిఫలాన్ని దయచేయండి. నూరింతలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆటంకాలు, అడ్డులన్నిటినీ తొలగించండి. అయా, జ్ఞానముతో, బలముతో మమ్మల్ని నింపండి. శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా క్రొత్తగా ఉద్యోగాలు, వ్యాపారాలు వెళుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని బ్రతిమాలుకుంటున్నాం. ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి, మాకేమైతే అవసరం ఉన్నవో వాటన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చండి దేవా. మంచి ఆహారం, మంచి ఆరోగ్యము, మంచి ఆర్థిక పరిస్థితి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబానికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఈ రోజున ఆయా ప్రాంతాలకు మేము వెళ్తుండగా సురక్షితంగా అయా మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి. ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు అయా జరగకుండా మీరే మమ్మల్ని రక్షించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఎగ్జామ్స్ అయితే, ఇంటర్వ్యూస్ అయితే ఎవరైతే రాస్తున్నారో వారందరికీ జ్ఞానాన్ని దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము. బిడ్డల హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, వారి రిపోర్ట్స్ కావచ్చు, వారి డెలివరీస్ కావచ్చు, అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ క్షేమాన్ని దయచేయండి నాయన. ఏ దుష్టుడు, ఏ అపాయము వారిని ముట్టకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ నెమ్మది కలిగి, ఎటువంటి గొడవలు, ఎటువంటి మనస్పర్ధలు ఎవ్వరితోనూ ఏ ప్రాంతంలోనూ లేకుండా
క్షమించే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ లోక సంబంధపు యుగదేవత మా కనులను మూసివేయకుండా ఈ లోకంలో జాగ్రత్తగా ఏ ఉచ్చుల్లో చిక్కకుండా నడిచే అయా నడిపింపును మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయా మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరొక నూతన సంవత్సరంలో వారు ప్రవేశించారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, మేము మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీ రాజ్య సువార్తను ప్రకటించేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.